మొత్తం చెప్తే చూడండి. బుల్ కాల్ స్ప్రెడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిఫ్టీ 22,000 దగ్గర సి దగ్గర ఉంది. ఇందులో ఏం చేయాలంటే బుల్ కాల్ స్ప్రెడ్లో మనమేమో ఎట్ ద మనీ దగ్గర ఉంటుంది చూసినావా, దాన్ని మనం బై చేయాలి. ఎట్ ద మనీ దగ్గరది. దానికి కింద అవుట్ ఆఫ్ ద మనీ కొద్దిగా దూరంలో ఎంత తీసుకోవాలంటే కొద్దిగా దూరం ఉన్నది సేల్ చేయాలి. బుల్ కాల్ స్ప్రెడ్. కాల్ ఏమో ఎక్కువగా ఉండాలి, అవుట్ ఆఫ్ ద మనీ ఏమో అది కొద్దిగా తక్కువ ఉన్నది సేల్ చేయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్ ద మనీ 120 దగ్గర ఉంది. ఓకే, దాన్ని బై అయ్యి దానికి కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ 80కి వెళ్ళు, కొద్దిగా దూరం వెళ్ళి 40 పాయింట్ల డిఫరెన్స్లో 80 ఉన్నది ఒకటి సేల్ చేయి. దీని పేరు ఏంటిదంటే బుల్ కాల్ స్ప్రెడ్. అంతే. 22,000 సిఈ ఉందనుకో, సిఈ మళ్ళీ అది కూడా ఎట్ ద మనీ దగ్గర బై వేయాలి 120కి, మళ్ళీ కొద్దిగా దూరంలో అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, దాంట్లో కొంచెం దూరం వెళ్ళి అవుట్ ఆఫ్ ద మనీలో సేల్ ఎంత, కొద్ది దూరం 22,300 పట్టుకో. ఓకే, దాని ప్రీమియం 80 రూపాయలు ఉంది. 40 పాయింట్ల డిఫరెన్స్తో ప్రాఫిట్ చూసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి బుల్ పుట్ స్ప్రెడ్. ఇది సికి సంబంధించింది. కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. దీనికి సేమ్ బుల్ పుట్ స్ప్రెడ్కి అపోజిట్. అది పి, ఇది సి. ఎట్ ద మనీ దగ్గర సేల్ చేయాలి, అవుట్ ఆఫ్ ద మనీ కొద్దిగా దూరంలో దాన్ని తీసుకొని బై చేయాలి. సేమ్ అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 59,400 ఉంది కదా, దాని స్ట్రైక్ ప్రైస్ 400 ఉంది. దానికి కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే 198 ఉంది, సరిపోద్ది. 200 పాయింట్ల డిఫరెన్స్లో ప్రాఫిట్ 200 వస్తుంది అన్నట్టు. ఇది మొత్తం జీరో అయిపోయినా కానీ ఇంట్లోకి వెళ్ళి 200 మైనస్ అయితే ఇది జీరో అవుతుంది కదా, ఇంట్లోకి వెళ్ళి మనకు 200 పాయింట్లు మిగులుతాయి. సేమ్ లాంగ్ క్యాలెండర్ విత్ కాల్స్. ఇది ఏంటంటే లాంగ్ క్యాలెండర్, లాంగ్ అంటే అర్థం చేసుకో, నెక్స్ట్ మంత్ అనుకో, అట్లా గుర్తుపెట్టుకో. ఈ నెల ఎక్స్పైరీది సేల్ చేయాలి, వచ్చే నెల ఎక్స్పైరీది బై చేసి పెట్టాలి. ఇంట్లో మనకు లాభం వచ్చే నెల ఉంది కదా, ఇంట్లో కొద్దిగా ఏమన్నా దొరకచ్చు, లేదంటే ఇది మళ్ళీ రిటర్న్. ఇప్పుడు ఇంట్లో 400 పాయింట్లు వచ్చినాయి అనుకో, ఇది ఎప్పటికి 400 పాయింట్లు అయింది, 400 దగ్గర ఉంది. ఈ 400 పాయింట్లు మళ్ళీ నెక్స్ట్ మంత్లో కొద్దిగా మూమెంట్ వచ్చినప్పుడు ఇంట్లో ఇది ఒకటి లాభం ఉంటుంది, ఈ స్ట్రైక్ ప్రైస్. ఇది గుర్తుపెట్టుకో, లాంగ్ క్యాలెండర్ విత్ కాల్స్ని. దీని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. ఇది కొద్దిగా బెటరే. ఎక్స్పైరీ చేంజ్ అవుతుంది అంతే. లాంగ్ క్యాలెండర్ విత్ కాల్స్, లాంగ్ క్యాలెండర్ విత్ పుట్స్, ఇవి రెండింటి మీద ఫోకస్ చేస్తే ఏదైనా లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను 2-3 సార్లు చూసిన ఎడదామని, ఇది మూమెంటం ఇంట్లో బాగుంది. ఎక్స్పైరీ చేంజ్ బుల్ కాండోర్ సారీ. ఇదేంటంటే ఇంట్లో అన్నీ గుర్తున్నాయి కానీ గీడ కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ప్రీమియం ఏంటంటే 450 బై, 350 సేల్. సేమ్ అంతే ఉంటుంది అనుకున్నాను కానీ కాకపోతే అవుట్ ఆఫ్ ద మనీలో కొద్దిగా ఉంది. 250ది సేల్, 180ది బై. ఇది ఒక్కటి కొద్దిగా తేడా కొట్టింది నాకు, అంతే. మిగతా అంతే. ఇక బుల్ బటర్ఫ్లై స్ట్రైక్ ప్రైస్ ఇదేమో ఇందమని 1200 ఉందనుకో, ఎట్ ద మనీ దగ్గర 600 ఉందనుకో, దీన్ని రెండు కలిపి సేల్ అయ్యి, దీనేమో సింగిల్గా బై అయ్యి, దీనికి అవుట్ ఆఫ్ ద మనీ కొద్దిగా దీన్ని కూడా బై అయ్యి, 2 బైలు 2 సేల్లు. కాకపోతే ఎట్ ద మనీ దగ్గర దాన్నే సేల్ చేయాలి. అట్లా ఇందులో లాభం ఎట్లుంటుందో ఇప్పుడు రేపు లైవ్ ఎగ్జాంపుల్గా నేను చూసి చూపెడతాను నీకు అన్నిటికీ కలిపి. 4 నిమిషాలు బుల్లేసేది మొత్తం అంతా. రేపు మళ్ళీ బేరేసి చేస్తా. ఇంకా 2 ఉన్నాయి కానీ అవి కొద్దిగా తేడా కొడుతున్నాయి, ఇంకా వేయలేదు. ఇలా ఇంతకన్నా ఇక అవుతే దుబ్బుతుంది.